ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు బృహవారం లేదా శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం మహాశివరాత్రి పర్వదినం. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారు ఈశ్వరుణ్ణి ఏ ద్రవ్యాలతో అభిషేకించాలి, ఏ పుష్పాలతో పూజించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి అనేటువంటి విషయాలతో పాటు మహాశివరాత్రి ప్రత్యేకత, విశిష్టత ఏమిటి, మహాశివరాత్రి నాడు పాటించవలసినటువంటి నియమాల గురించి, మహాదేవుని అనుగ్రహం కోసం ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి అనేటువంటి విషయాలు శ్రేయస్తంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ త్రయోదశి, రాత్రి 8:12 వరకు ఉంది. నక్షత్రం శ్రవణం, ఉదయం 8:35 వరకు. అనంతరం నక్షత్రం ధనిష్ట. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ సంచారం మకర క్షేత్రంలో ఉచ్చస్థితి, శని శుక్ర రౌల సంచారం కుంభక్షేత్రంలో, రవికి శత్రుక్షేత్రం, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, బుధ రాహుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచ స్థితి. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆందోళన కుటుంబ పరంగా ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు కూడా పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య పరిస్థితి చక్కబడుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో అభిషేకించి బిల్వదళాలతో పూజించి ఈ రోజంతా ఓం శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మొదట వేధించినా తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే లభిస్తాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి ఆవుపాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించి గులాబీలతో పూజించి ఈ రోజంతా ఓం మహేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. శుభకార్య నిర్వహణలో అనుకూలత ఆనందానికి దారితీస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు నియంత్రించగలుగుతారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి శుద్ధోదకంతో అభిషేకించి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి ఈ రోజంతా ఓం శంకరాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
ఆర్థిక వ్యవహారాలు క్రమక్రమంగా అనుకూలతని కలిగిస్తాయి. మానసిక వేదనలు తగ్గుతాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రారంభమవుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు క్రమక్రమంగా లభిస్తాయి. ఆందోళన నియంత్రించగలుగుతారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి గంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించి సంపెంగలతో పూజించి ఈ రోజంతా ఓం శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. మహిళలకు ఆర్థికపరమైనటువంటి బలం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో చాకచక్యంగా వ్యవహరించి సమస్యల్ని అవలీలగా పరిష్కరించగలుగుతారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి కుంకుమ జలంతో అభిషేకించి మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి ఓం గంగాధరాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఈ రోజంతా స్మరించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విస్మయాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు శ్రద్ధతో పూర్తి చేయగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉంటే అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా ఆలస్యంగా కలిసి వస్తాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి కొబ్బరి నీటితో భక్తి శ్రద్ధలతో అభిషేకించి తెల్ల చామంతులతో పూజించి ఈ రోజంతా ఓం శంభవే నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సత్సంబంధాలతో కూడిన సంభాషణలు ఆర్థికంగా లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా పొందగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ విషయాలు మహిళలకు అనుకూలం. ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం సాఫ్ట్వేర్ రంగం వారు కలిగి ఉంటారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి పసుపు జలంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించి నందివర్ధనాలతో పూజించి ఈ రోజంతా ఓం విశ్వేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా సంబంధ బాంధవ్యాల ద్వారా ఆర్థిక విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభించగలుగుతారు. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా రాణిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు నియంత్రించగలుగుతారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుని భస్మజలంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించి పారిజాతాలతో పూజించి ఈ రోజంతా ఓం శంభవే నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా శత్రుభీతి పోతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత పెరుగుతుంది. చిరునవ్వు సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత
కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉపయోగకర కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి లాభిస్తుంది. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకి లభిస్తాయి. ఉన్నత విద్యకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించి గిన్నేరు పూలతో పూజించి ఓం రుద్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని రోజంతా స్మరించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈ రోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈ రోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గట్టి పట్టుదలతో కార్యక్రమాలు నిర్వహించవలసినటువంటి సమయం ఇది. మందత్వం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. పట్టుదల పెరుగుతుంది. విడవకుండా కార్యక్రమాలు కొనసాగించి అంతిమ విజయాల ద్వారా ఆనందాన్ని పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో దృఢత్వం పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. కఠిన నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుని పళ్ళ రసాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించి మల్లెపూలతో పూజించి ఓం హరాయ నమః అనేటువంటి మంత్రాన్ని రోజంతా స్మరించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈ రోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈ రోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో నిస్సహాయ పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టలేకపోతారు. ఆరోగ్య విషయంలో ఆకస్మిక చిక్కులు సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. కాలయాపన అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో కొనసాగుతుంది. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆందోళన ఉంటుంది. అనిశ్చితి కొనసాగుతుంది. అయినప్పటికీ కార్యక్రమాలు కొనసాగించి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి చెరుకు రసంతో అభిషేకించి కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి ఈ రోజంతా ఓం పరమేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. సంభాషణలు రుచిస్తాయి. విదేశీ పర్యటనలు లాభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అలజడి ఎదుర్కోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. సంభాషణల ద్వారా మహిళలకు మంచి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. విద్యార్థులకి ఉత్తీర్ణత ఆనందాన్ని కలిగిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు ఈశ్వరుని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించి ఎర్ర చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి ఓం మహాదేవాయ నమః అనే మంత్రాన్ని రోజంతా స్మరించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలు జాప్యాలు దూరం కావాలని, నిస్సహాయ పరిస్థితులు నియంత్రించి తద్వారా విజయాలు సాధించాలని శుక్రవారం సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.